నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. హిట్టా ఫట్టా ఈ వారం ఏ మూవీస్ రిలీజ్ అయ్యాయో మరి అవి హిట్టా ఫట్టా తెలిపేందుకు మనతో ఉన్నారు సినీ జర్నలిస్ట్ అశోక్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అశోక్ గారు. నమస్తే అండి. మరి ఈ తెప్ప సముద్రం మూవీ రిలీజ్ అయింది కదా, దాని కథ ఏంటో చెప్తారా అశోక్ గారు? యాక్చువల్ గా మనకు వీకెండ్ వచ్చేదంటే చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఎందుకంటే ప్రతి హీరోకి ఈ శుక్రవారం అనేది చాలా ప్రాధాన్యం. అంటే ఈ సినిమా హిట్ ఆఫ్ అట్ అని తెలిసేది కూడా ఇది. ఎందుకంటే ఈ శుక్రవారం వచ్చేసి మనకు 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి తెప్ప సముద్రం, ఒకటి టెనెంట్, తర్వాత పారిజాత పర్వం సినిమాలు. అంటే అందరూ కూడా మినిమం ఆర్టిస్ట్ అందరూ కూడా చేశారు, గ్యారంటీ ఆర్టిస్టులు. సో ఈ సినిమాలు ఎలా ఉన్నాయనంటే అని తెలుసుకునే ముందు అనుకంటే ఇప్పుడు మనం తెప్ప సముద్రం గురించి మీరు అడిగారు. సో దాంట్లో ఏంటంటే తెప్ప సముద్రం అనేది మనకు తెలుసు, అర్జున్ అంబటి అని ఆయన బిగ్ బాస్ లో కూడా మన రీసెంట్ గా వచ్చాడు. సో అక్కడ నుంచి ఫేమ్. అంతకు ముందు ఆయన సీరియల్స్ కూడా తీశాడు. అర్ధనారి అని కూడా సినిమా ఫస్ట్ చాలా 10 years బ్యాక్ కూడా అతను ఒక హీరోగా కూడా ఆయన లాంచ్ అయినటువంటి పరిస్థితి. ఆ సినిమా మంచిగా అయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాడు. కానీ ఈ బిగ్ బాస్ లోకి వచ్చాక ఈ సినిమా చేశాడు తెప్ప సముద్రం. ఫస్ట్ బిగ్ బాస్ తర్వాత వచ్చిన తెప్ప సముద్రం. అయితే దీంట్లో చైతన్యరావు అని చెప్పేసి ఒక ఆయన కూడా దాంట్లో ఒక మెయిన్ హీరోగా చేస్తున్నాడు ఆయన. సో అతను కూడా కలర్ఫుల్ ఈ మధ్యన చాలా సినిమాల్లో కూడా హీరోగా చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ వచ్చినటువంటి సినిమా ఇది. ఇప్పుడు కిషోరి దాత్రిక అని కూడా ఆమె కొరమీను సినిమాలో హీరోయిన్ గా చేసింది. వీళ్ళిద్దరు కూడా హీరోయిన్ గా చేశారు. అసలు ఈ తెప్ప సముద్రం ఏంటి అనేది ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టైటిల్. అసలు అంటే మనం చాలా సినిమాల్లో చాలా జానర్లో సినిమాలు చూస్తుంటాం, కానీ తెప్ప సముద్రం అని పెట్టేసరికి అందరూ కూడా ఒక ఈగర్ వెయిట్ చేశారు. ఏంటి ఇది సినిమా టైటిలా లేకపోతే తెప్ప సముద్రం పెట్టడానికి కారణం ఏంటి, ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. అయితే మనం ఒక చాలా సందర్భాల్లో కూడా మనకి తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా సందర్భాల్లో అమ్మాయిలు మిస్సింగ్ అవుతుంటారు. ఈ అమ్మాయిలు మిస్ అవుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మనకు సీరియల్ కిల్లర్ గా కూడా ఇక్కడ మన బొమ్మల రామారావు హఫీజ్పూర్ లో కూడా కొంతమందిని చంపేసి బయలు వేసేటువంటి సంఘటనలు చూసాం. అంటే దానికి దగ్గర స్టోరీయే ఈ స్టోరీ తెప్ప సముద్రం. అంటే తెప్ప సముద్రం అనే ఊర్లో చాలా మంది అమ్మాయిలు ఎప్పటికప్పుడు మిస్సింగ్ అవుతూ ఉంటారు. మిస్సింగ్ అవుతూ ఉంటే ఒకరు కాదు ఒక చాలా మంది 10 మంది పైన మిస్సింగ్ అవుతుంటారు. దానికి స్పెషల్ ఆఫీసర్ గా చైతన్యరావు అనే హీరో వస్తాడు. అయితే మరి వీళ్ళు ఈ చైతన్యరావు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటే అందరూ ఊర్లో చేస్తే వాళ్ళ నాన్న మీద కూడా కొంత డౌట్ పడుతూ ఉంటాడు. అంటే వాళ్ళ నాన్న ఎందుకంటే వాళ్ళ నాన్న ఎవరైతే టీచర్ పిల్లలకి ట్యూషన్ చెప్తుంటాడు, లాయర్ గా ఉంటూ ట్యూషన్ చెప్తుంటాడు. ఆ ట్యూషన్ చెప్పిన పిల్లలే మాత్రమే కిడ్నాప్ అవుతుంటారు. అంటే ఈ దీంట్లో వాళ్ళ నాన్న హస్తం ఉందా లేదన్న కోణంలో కూడా ఈ పోలీస్ ఆఫీసర్ ప్రయత్నం చేస్తుంటాడు. ఇక అంబటి అర్జున్ సో అతను కూడా ఈ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి తన ఇన్వెస్టిగేషన్ లో కూడా ఒక భాగం అయిపోయి కూడా ఎవరు ముద్దాయి అనేది తెలుసుకోవాలి. ఈ ట్విస్ట్ మాత్రం మనం చెప్పకూడదు. ఎందుకంటే ఈ ట్విస్ట్ ఎవరు చేశారో తెలియాలంటే మాత్రం స్క్రీన్ మీద చూడాలి. అంటే ఆ ఫీలింగ్ ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద చూస్తేనే తెలుస్తుంది. అయితే దర్శకుడు ఈ మూవీ డైరెక్టర్ సతీష్ రాపోలు గారి గురించి ఎలా తీశారో చెప్పండి. సతీష్ రాపోలు అతను ఎంచుకునే విధానం బాగుంది. ఎందుకంటే ఈ జోనర్లో చాలా సినిమాలు వచ్చాయి. సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేవి చాలా మనుషులకి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. అంటే ఈ మధ్యన ఓటీటీలు వచ్చాక ఆ సినిమాల తాలూకు బాగా వచ్చాయి. మనం చూడవచ్చు దృశ్యం 2 ఇటువంటి తాలూకు సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్ని కూడా జనాలకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అంటే ఎవరు హత్య చేశారు ఎవరైనా తెలుసుకున్నంటే ట్విస్టులు ఉంటాయి. ఈ ట్విస్టులన్నీ కూడా అతను చెప్పే విధానం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుల్ని కూర్చోబెట్టే విధానంలో సతీష్ రాపోలు సక్సెస్ అయ్యని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు క్యారెక్టర్లు వాటితో పాటు వెళ్ళేటువంటి రొటీన్ గా ఉండే సీన్లు చూసాం. కానీ ఆ తెప్ప సముద్రంలో జరిగినటువంటి ఈ హత్యలకు గల కారణాలు ఎవరు చేశారనేది మాత్రం మనం అందరి మీద డౌట్ వస్తుంది. ఇతనే చేశాడు అన్న కారణం చూపిస్తారు. కానీ అసలు చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకుంటే మాత్రం మనం నిజంగా షాకింగ్ అవుతాం. అంటే అక్కడి వరకు ఒక సతీష్ రాపోలు అనే వ్యక్తి అంతవరకు మెయింటైన్ చేయగలిగాడంటే ఒక యాజ్ ఎ డైరెక్టర్ గా అతను సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు అర్జున్ అంబటి లాంటి అంటే కొత్త ఆర్టిస్ట్ మీన్స్ అంటే సీరియల్ ఆర్టిస్టులని హీరోలుగా చేసి ఒక స్క్రీన్ మీద అంటే వెండితెర మీద స్క్రీన్ మీద చూపించే ప్రయత్నంలో అతను ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ కొంత ఆయనకి కొంత బోరింగ్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్టులతోటి క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ సినిమాకు చాలా హెల్పింగ్ అయిపోయింది. సినిమా అంతా కూడా చూస్తున్న ఆద్యంతం కూడా ఒక సస్పెన్స్ ఒక ట్విస్ట్ ఉన్నటువంటి సినిమాను చూపించడంలో కొంచెం అందరినీ ఎగ్జైటింగ్ గా ఉంటాడు ప్రేక్షకుడు చూస్తున్నాడు. అటువంటిది సతీష్ రాపోలు మాత్రం ఆ విషయంలో సక్సెస్ అని చెప్పొచ్చు. ఓకే, మరి మూవీ మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ గారి గురించి మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి సినిమాలు అంటేనే సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఖచ్చితంగా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే దీంట్లో ఒకటే పాట ఉంటుంది సిచ్యువేషన్ సాంగ్. దాన్ని ఆ సిచ్యువేషన్ సాంగ్ కథ తగ్గట్టు యాప్ట్ చాలా బాగా చేశాడు.
పిఆర్. తర్వాత ముఖ్యంగా విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా మనకు ఎవరు చేశారు, ఆ సైలెన్స్, ఆ క్యూరియాసిటీ, అంటే ప్రేక్షకుడిని కట్టిపడే విధంగా, అంటే బోరింగ్ ఉండదు. ప్రతి ఇన్వెస్టిగేషన్లో కూడా ఎవరు చేశారు అనేది కూడా ఆ మ్యూజిక్ కూడా హెల్ప్ అవ్వ ఉండాలి. సినిమాలు చూడడమే కాదు, సినిమాలతో పాటు ఎవరు చేసి ఉంటారు ఈ హత్యలు అని చూపించే, అంటే దీంట్లో సెంటిమెంట్ ఉంటుంది, దీంట్లో లవ్ ఉంటుంది, దీంట్లో రొమాన్స్ ఉంటుంది, దీంట్లో సస్పెన్స్ ఉంటుంది. ఇన్ని కలబోతా ఉన్నటువంటిది దానికి మ్యూజిక్ కూడా చాలా ప్రాధాన్యం ఉంది. పిఆర్ కూడా అంతే మ్యూజిక్ అంటే చాలా చేశాడు. ఎందుకంటే ముఖ్యంగా లవ్ స్టోరీ హీరో హీరోల మధ్య కిషోరి దాత్రక్ తర్వాత అర్జున్ అంబటి మధ్య వచ్చే ఈ రొటీన్ గా ఉన్నప్పటికీ కూడా కొన్ని సీన్స్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేటువంటి లవ్ ఎమోషన్ ఉంటుంది అనమాట. అదంతా కూడా అప్పుడు ఎలా ఉండాలి అలా చేశాడు. ఆ తర్వాత సీరియస్గా ఉన్నప్పుడు ఎలా చేయాలి మ్యూజిక్ ఎట్లా చేశాడు, తర్వాత సస్పెన్స్ ఉన్నప్పుడు ఎట్లా తీయాలో చేశాడు. ఇవన్నీ కూడా మ్యూజిక్ లో మాత్రం పిఆర్ పనితనం బాగానే ఉందని చెప్పొచ్చు. మరి ఇంకా ఈ సినిమాటోగ్రఫీ గురించి చెప్పండి. ఏ సినిమాకైనా ముఖ్యంగా డైరెక్షన్ తర్వాత మనం చెప్పుకోదగ్గది సినిమాటోగ్రఫీకి కూడా సినిమాని అంటే కొత్త వాళ్ళు చేస్తారు, కొత్త ప్రొడ్యూసరు అనేది ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే ఆ సినిమా ఆద్యంతం కూడా ఒక విలేజ్ లో, పోచంపల్లి అనే విలేజ్ లో అక్కడ దగ్గర చేసినటువంటి పరిస్థితి, అంటే ఆ షూటింగ్ జరిగిన పరిసర ప్రాంతాలు అవి. బట్ అప్పుడు తెప్ప సముద్రం అనేది ఊరు దానికి. అయితే అది స్టార్టింగ్ నుంచి ఎండి వరకు అంటే హీరోని గ్లామర్ గా చూపించడం కావచ్చు, ఒక ఊరి వాతావరణంలో న్యాచురల్ గా చూపించడం కావచ్చు, అంటే ఇటువంటి థ్రిల్లింగ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు నైట్ సీన్లు కావచ్చు, ఈ మర్డర్ మిస్టరీ ఉన్నప్పుడు ఎట్లా చూపించాలో, ఏ కలర్ ట్యూన్ వాడాలో, ఇవన్నీ కూడా మనకు సినిమాటోగ్రఫీలో హెల్ప్ అయింది. అంటే క్వాలిటీగా తీశారు, అంటే ఏదో సోసోగా తీసినట్టుగా తర్వాత చుట్టుపడేసినట్టు కాకుండా ఒక క్వాలిటీగా తీయడంలో మాత్రం కొంచెం సినిమాటోగ్రఫీ చాలా హెల్ప్ అయిందని కూడా చెప్పొచ్చు అనమాట. ఫైనల్ గా ఈ మూవీకి 5K ఎన్ని పాయింట్స్ ఇస్తారండి? అంటే మనం ఈ సినిమా వచ్చేస్తే ఇప్పుడు అర్జున్ అంబట్ లాంటి మంచి ఆర్టిస్ట్, అంత మంచి పర్ఫార్మెన్స్ మనం చూసుకున్నప్పుడు కిషోరి అమ్మాయి కూడా బాగా చేసింది. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ పోటీపడి నటించారు. తను ఎంటర్టైన్మెంట్ చేయడంలో కావచ్చు, తర్వాత సీరియస్ గా ఉండడం కావచ్చు, అంటే పర్ఫార్మెన్స్ గురించి చేయాలి. ఎందుకంటే ఇటువంటి స్టోరీస్ లో పాటలు వీటికంటే కూడా పర్ఫార్మెన్స్, చైతన్యరావు అనే హీరో ఉన్నాడు, అతను 1830s అనే వెబ్ సిరీస్ కూడా ఫేమస్ అయిన అతను, తర్వాత కిషోర్, తర్వాత రవిశంకర్ అని చెప్పేసి మనం చూసుంటాం, డైలాగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ వాళ్ళ బ్రదర్. వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా సినిమాకి కొంచెం చాలా హైలైట్ గా ఉంటాయి. అంటే పర్ఫార్మెన్స్ విషయంలో వాళ్ళందరూ కూడా కట్టిపడేశారు. ఎవరు చేశారు అన్న సస్పెన్స్ కూడా డైరెక్టర్ మెయింటైన్ చేయగలిగాడు. కాబట్టి ఈ సినిమాకి మనం మ్యూజిక్, తర్వాత ఆర్ఆర్, తర్వాత స్టోరీ, స్క్రీన్ ప్లే, పర్ఫార్మెన్స్ ఇవన్నీ మనం బలగంలోకి తీసుకోవాలి. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ లో ఎవరు ఎలా చేశారు, ఎలా చూపించారు, ఎలా చేయగలరు డైరెక్టర్, ఎంతవరకు సక్సెస్ అయ్యాడని మాత్రం చూపిస్తే సినిమాకి 5కి 2 ఇవ్వచ్చు. ఆ 2 ఎందుకు ఇచ్చారంటే కొంత రొటీన్ సీన్లు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా రొటీన్ సీన్లు ఉంటాయి. అదంతా కొంచెం బోరింగ్ గా ఉన్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది. సో అందుకే సెకండ్ హాఫ్ లోనే స్టోరీ అంతా నడుస్తుంది. సో దానికి ఇది హెల్ప్ అయింది కాబట్టి సో మొత్తం 5కి 2 రేటింగ్ ఇవ్వచ్చు. మరో మూవీ కూడా రిలీజ్ అయింది, టెనెంట్ మూవీ. దాని గురించి ఎలా ఉంది, డైరెక్టర్ గారు ఎలా చేశారు చెప్పండి. ఇప్పుడు టెనెంట్ అంటే మన సత్యం రాజ్ చూసుకోవచ్చు. సత్యం రాజ్ మనకు తెలుసు, అంటే సత్యం సినిమా తోటి ఆయన కమెడియన్ గా పరిచయం అయ్యాడు సత్యం రాజేష్. ఆ తర్వాత చాలా ఆర్టిస్ట్ గా అనేక సందర్భాలు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే అటువంటిది మనం పొలిమేర 2లో చాలా సక్సెస్ఫుల్ హిట్ అయినది. ఒక్కసారి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చే తర్వాత మంచి సినిమాలు, అంటే హీరోగా ఆయన కమెడియన్ గా చేసినది కాదు, కమెడియన్ గా మన సత్యం రాజేష్ అందరికీ తెలుసు, మనకు చాలా దాదాపు 15-20 years నుంచి ఆయన అందరికీ పరిచయస్తుడే. అటువంటి ఆర్టిస్ట్ మరి హీరోగా మంచి బ్రేక్ వచ్చింది పొలిమేర 2తో. సో ఈ టెనెంట్ కూడా ఆ పాత్ర తాలూకు అంటే కథలో ఎంచుకున్న విషయంలో మాత్రం కొంత ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లరే, సేమ్ సస్పెన్స్ థ్రిల్లరే. ఈ జోనర్ లో, అంటే మన ఈ జోనర్ లోనే ఎందుకు వచ్చినాయంటే ఎక్కువ సినిమాలు ఇవి మినిమం గ్యారెంటీ ఉంటున్నాయి, ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తున్నాడు. సో సత్యం రాజేష్, మేఘా చౌదరి అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా నటించడం జరిగింది. వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కూడా సినిమాకి చాలా టెనెంట్ అంటే మనం చూడొచ్చు, అటువంటి అర్థం వచ్చే సినిమా. అంటే అయితే మనం దీంట్లో స్టోరీలోకి వెళ్ళాలి. ముఖ్యంగా ఈ సినిమాలో వస్తే సత్యం రాజు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మేఘనా చౌదరి, వీళ్ళిద్దరు భార్య భర్తలు చాలా అన్యోన్యంగా హ్యాపీగా ఉంటారు. అటువంటి సందర్భంలో పక్క వాళ్ళు పరిచయం అవుతుంటారు. ఆ పరిచయంలో కాస్త పరిచయం చాలా దగ్గరగా క్లోజ్ గా ఉండడం జరుగుతుంది. అయితే అనుకోకుండా వాళ్ళ సత్యరాజ్ భార్య చనిపోతుందా, చంపేశారా అనేది ఒక సస్పెన్స్. అయితే చనిపోయిన తన భార్యను తీసుకువెళ్ళి బయటకు అవుట్కట్స్ లో కాల్ చేస్తాడు పెట్రోల్ పోసి.
అసలు సత్యనారాయణ చంపాడా, వేరే వాళ్ళు చంపారా, ఈ పక్క వాళ్ళు పరిచయం చంపారా, ఇవన్నీ కూడా ఒక సస్పెన్స్. కానీ తనకు భార్య అంటే ఇష్టంగా ఉన్నటువంటి ఆ సినిమాలో చూపిస్తారు బాగా. అటువంటి వ్యక్తి భార్యను ఎందుకు తను బయట చేయాల్సి వచ్చింది, ఎందుకు సీక్రెట్ గా ఖననం చేయాల్సి వచ్చింది, ఎందుకు ఈ చంపబడ్డానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఈ సినిమా స్క్రీన్ మీద చూడాలి. ఆ సస్పెన్స్ అనేది లాస్ట్ లో మనకు తెలుస్తుంది. మ్యూజిక్ కూడా చాలా రేర్ గా ఉంటుంది, డిఫరెంట్ గా మ్యూజిక్. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సినిమాలు వచ్చినప్పుడల్లా కూడా సినిమాకి కొంత ప్రాణం పోసేటే మ్యూజిక్ యాక్చువల్గా. సో సత్యన్ రాజేష్ గురించి చెప్పాలి దీంట్లో. ఎందుకంటే సత్యన్ రాజేష్ అంటే ఈ సినిమా వచ్చేసి గంటన్నర నిడివే ఉంటుంది యాక్చువల్గా. అయితే గంటన్నర నిడిలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంత రొటీన్ కి దగ్గరగా అంటే స్టోరీలోకి వెళ్ళాడు. సో పాత్రల పరిచయాలు వాటి మీద చూపించే ప్రయత్నం చేశాడు. సెకండ్ హాఫే మిగతా అంతా సినిమా ఉంటుంది. అంటే కేవలం అంటే 2 hours లోపే ఉండడం వల్ల, అంటే ఈ నిడివి ఉండడం వల్ల ప్రేక్షకుడికి బోర్ కొట్టలేదు. అంటే మనకు దీంట్లో కొంచెం సాంగ్ ఒకటే ఉంటుంది. ఆ సాంగ్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి చూసాం. సో మొత్తానికి మాత్రం ఈ సినిమాలో సత్యన్ రాజేష్ పర్ఫార్మెన్స్, మేఘనా చౌదరి పర్ఫార్మెన్స్ హైలైట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సైలెంట్ గా ఈ పాత్రను తీసుకెళ్లే విధానంలో కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. సినిమాటోగ్రఫీ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో చాలా హైలైట్ గా చెప్పాలి. ఎందుకంటే కొంచెం బాగా చాలా క్వాలిటీగా తీసినటువంటి పరిస్థితి చూస్తాం టెనెంట్. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సినిమాలు వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ క్వాలిటీ, క్లారిటీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తక్కువ మినిమం బడ్జెట్ లో చేసినప్పుడు క్వాలిటీయే కావాలి. అంటే ప్రేక్షకుడు కేవలం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కలిగించే సినిమాలు ఇవన్నీ ఉండవు. అంటే ఆ సస్పెన్స్ ని ఎట్లా చేయాలి అనేది. ఇప్పుడు దాంట్లో ఎస్తర్ కూడా చేసింది, దీంట్లో పోలీస్ ఆఫీసర్ కూడా చేసింది. తను ఒక పోలీస్ ఆఫీసర్ గా చేస్తూ కూడా దాన్ని ఎట్లా ఎవరు చంపారు ఏంటి అనేది కూడా చూపించే ప్రయత్నంలో కూడా తన ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ చేయగలిగింది. సో సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి చాలా ప్లస్ అయింది. అంటే ఆర్టిస్ట్ నుంచి ఒక మంచి క్వాలిటీ తీసుకోవడంలో మాత్రం సినిమాటోగ్రఫీ చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. ఫైనల్ గా ఈ టెనెంట్ మూవీకి ఎన్ని పాయింట్స్ ఇస్తారు? అంటే మనం ఈ టెనెంట్ గత తాలూకా ఈ పొలిమేర చూసాక ఈ తాలూకాగా అందరికి ఉంటుంది. ఎందుకంటే సత్యన్ రాజేష్ లాంటి వ్యక్తి ఒక స్టోరీని ఎంచుకునే విధానం కాబట్టి స్టోరీని ఎలా ఎంచుకున్నాడు, ఎలా తీసాడు మాత్రం కొంచెం ఈగర్ గా వెయిట్ చేశారు. ఎందుకంటే మేఘనా చౌదరి లాంటి ఒక తెలిసిన ఆర్టిస్టే ఉంది. సత్యన్ రాజేష్ మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది జనాలకి ఈ సినిమాలో. ఎందుకంటే ట్రైలర్లు, టీజర్లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, చాలా బాగా కట్ చేశారు. ఎలా ఉంటుంది అనేది మాత్రం అందరిలో కొంచెం ఈగర్ గా వెయిట్ చేసినటువంటి పరిస్థితి చూసాం. సో మనం దీంట్లో కూడా ఓవరాల్ గా చూసుకోవాలి, మనం ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ చూసుకోవాలి, తర్వాత మ్యూజిక్ చూసుకోవాలి, తర్వాత స్క్రీన్ ప్లే చూసుకోవాలి, స్టోరీ చూసుకోవాలి, డైరెక్షన్ చూసుకోవాలి. ఇట్లా 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి అన్ని కూడా మనం చూసుకుంటే ఈ సినిమా కూడా 2.5 ఇవ్వచ్చు 5కి. సో కాకపోతే ఫస్ట్ హాఫ్ కొంత బోరింగ్ అనేటువంటిది దీంట్లో మనకు కలుస్తుంది. ఎందుకంటే స్టోరీలోకి వెళ్తేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. పాత్రల పరిచయాలు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించవు జనాలకి. స్టోరీలోకి సెకండ్ హాఫ్ వెళ్ళడం. అయితే ఈ డైరెక్టర్ చేసిన గొప్ప విషయం ఏంటంటే 2 hours సినిమా అనేది కొంచెం జనాలు మనం పెట్టుకున్నటువంటి పరిధి ఉంటుంది యాక్చువల్గా. కానీ దానికి దూరంగా ఉంటూ కేవలం గంటన్నర పైన ఉన్నటువంటి, అంటే చాలా తక్కువ రివ్యూతో సినిమా చేయడం వల్ల ప్రేక్షకుడికి ఆ పాయింట్ ఆఫ్ ఏదైతే ఆ ట్విస్ట్లు ఉన్నాయో, అది ఆ సస్పెన్స్ ఉందో అదంతా కూడా రివీల్ చేసే విధానం కూడా అంటే బోరింగ్ కూర్చోబెట్టలేదు. ఆ బోరింగ్ ఉన్నట్లయితే మనం ఈ బోరింగ్ గురించి మాట్లాడితే తెప్ప సముద్రంలో కూడా కొంత ప్రీ క్లైమాక్స్ లో బోరింగ్ ఉంటుంది. అటువంటి బోరింగ్ దీంట్లో లేదు కాబట్టి తినంటూ ఇటువంటి సినిమాలు అంటే లాజిక్లు ఇవన్నీ చూడకుండా కొంచెం ఎంజాయ్ చేయాలి. ఒక సస్పెన్స్ మూవీని చూడాలనుకున్న మాత్రం టెనెంట్ చాలా ఈ వీకెండ్ కి మంచి సినిమా అని చెప్పొచ్చు మనం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అశోక్ గారు ఈ మూవీ రివ్యూస్ చెప్పినందుకు. ఇవండి ఈనాటి హిట్టా ఫట్టా. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నేను కీర్తన, సైనింగ్ ఆఫ్. నమస్తే.